దేవుడు కార్యాలు చేస్తేనే దేవుడు అని తిరిగే విశ్వాసం మనది. దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చి అద్భుతాలు జరిగిస్తేనే నేను క్రైస్తవుడని చెప్పుకునే క్రైస్తవ్యం మనది. దేవుడు మా జీవితంలో ఏ అద్భుతం చేయకపోయినా పర్వాలేదు, నా దేవుని పక్షాన్ని నేను నిలబడతానని ప్రాణాలను అర్పించిన విశ్వాసం వారిది. మన కార్యాలు జరిగితే ఒకలా, జరగకపోతే ఆ దేవుని నమ్ముకున్నాకనండి ఇన్ని బాధలు వచ్చి మాత్రం చెప్పుకుంటాం. ఆ దేవుని దగ్గరికి వెళ్ళాక ఇన్నప్పులు ఎక్కువైపోయాయి, ఇన్న అనారోగ్యాలు వచ్చాయని దేవుని మార్చేస్తాం ఈజీగా. ఇదే విశ్వాసం. వీటిని చూడు, రంపములతో కోయబడ్డారట, కొరడాలతో కొట్టబడ్డారట, రాళ్లతో కొట్టబడ్డారట. బలిపీఠం కింద చిందింపబడిన జకర్య రక్తం మీకు తెలుసు, రాళ్లతో కొట్టబడిన విశ్వాసి. కార్యాలు జరగల వారి జీవితంలో. ప్రభు నమ్ముకున్నందుకు మరణం వచ్చింది వారి ముందుకి, ఖడ్గం వచ్చింది, రాళ్ళు మీద పడ్డాయి, అవమానాలు వచ్చాయి, కొరడా దెబ్బలు వచ్చాయి. అంతేకాదు కొండల్లో గుహల్లో గొర్రె చర్మాలని కప్పుకుని తిరిగారట దిగంబరులుగా. గుహలు ఎలా ఉంటాయి మీకు తెలుసు, సొరంగాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు. సొరంగాల్లోనికి పోతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఊపిరి సవ్యంగా ఆడదు. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ప్రభువుని నమ్ముకున్నందుకు బిక్కు బిక్కుమంటూ ఆకలి దప్పులతో దిగంబరులుగా బ్రతకరట. వీళ్ళెవరు అంటే బైబిల్ చెప్తుంది, విశ్వాస వీరులు. కార్యం జరిగితేనే ప్రభువుని నమ్మడం కాదు. మన జీవితంలో మన ప్రార్థనలకు జవాబు లేట్ అయినా, ఒకవేళ జవాబే రాకపోయినా, నీ కుటుంబంలో ఏ అద్భుతం జరగకపోయినా, ఆ దేవుడు దేవుడే, నేను పాపంతో రాజీ పడను, నేనేమాత్రం లొంగిపోనా, నిలబడడం విశ్వాసం.